డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుని AI టూల్స్ వాడుతూ డబ్బులు సంపాదించాలనుకుంటున్నారా? ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్కారం అర్చన గారు. నమస్తే సిరి. సో ఏంజల్ నెంబర్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి మనందరికీ కూడా చాలా ఫేవరెట్ అండ్ చాలా ఫ్యాన్సీ నెంబర్ అని చెప్పొచ్చు 999 అని. చాలామంది వాళ్ళ కార్ బైక్ నెంబర్ మీద లేదంటే ఫోన్లో మన కాంటాక్ట్ నెంబర్ మీద 999 ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటారు. ఎందుకు అంతగా దీనికి ఉన్న ఇంపార్టెన్స్ ఏంటంటే అసలు 999 కనిపించింది అంటేనే మనం అర్థం చేసుకోవాలి మీ లైఫ్లో ఒక న్యూ చాప్టర్ అనేది బిగిన్ అవ్వబోతుంది. ఓకే, ఒక కొత్త చాప్టర్ అనేది ప్రారంభం అవ్వబోతుంది అని అర్థం చేసుకోవాలి. అంటారా లేదంటే ఫ్యామిలీ, అది ఏదైనా కానివ్వండి సిరి. మీరు సపోజ్ జాబ్ గురించి వెతుకుతున్నారు, ఓకే, మీ లైఫ్లోకి మీ డ్రీమ్ జాబ్ అనేది రాబోతుంది. సో ఇప్పటివరకు జరిగిన చాప్టర్ ఓల్డ్ చాప్టర్, ఇక నుంచి జరగబోయేది న్యూ చాప్టర్ అనమాట. దట్ మీన్స్ నిజంగా మనం ఒక సీడ్ నాటిన తర్వాత వాటర్ పోసి ఆ ట్రీ గ్రో అయ్యి మనకి ఫ్రూట్స్ వచ్చే టైం స్టార్ట్ అయ్యింది అని చెప్పేసి అర్థం చేసుకోవాలి. మనం ఎప్పుడు కూడా మన లైఫ్లో ముందుకు వెళ్తున్నాము అనేది మాత్రం ఖచ్చితంగా అర్థం చేసుకోవచ్చు. బికాస్ 9 అనగానే మనం చాలా చూస్తుంటాం. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఫ్యాన్సీ నంబర్, ఎక్కడన్నా కార్ నంబర్స్, చాలామంది ఎక్కువ అమౌంట్ డబ్బులు కట్టి ఆ ఫ్యాన్సీ నంబర్ని తీసుకోవడం జరుగుతుంది. 999, 9999 అని చెప్పేసి. ఎందుకు అంటే అదొక కంప్లీట్ నంబర్, యూనివర్సల్ నంబర్ అనమాట. 9 కనిపించింది అంటే చాలా హై ఫ్రీక్వెన్సీ ఉన్న నంబర్ అదే. సో 9 డేట్లో పుట్టిన వాళ్ళు కూడా నిజంగా చాలా లక్కీ, వాళ్ళ లైఫ్ చాలా అదృష్టంగా ఉంటుంది అని చెప్పేసి చెప్తూ ఉంటారు. సో 9 అనేది కూడా మన లైఫ్లో చాలా వరకు చూస్తూ ఉంటాము సిరి. అంటే దుర్గామాతకి మనం పూజించినప్పుడు నవరాత్రులు అని చెప్పేసి చేస్తూ ఉంటారు. అలాగే నికోలా టెస్లా 369 అనే నంబర్ గురించి నిజంగా మనం చాలా విన్నాము. ఆ టెక్నిక్స్ కూడా మనం చాలాసార్లు చెప్పుకున్నాం. సో 3 + 6 + 9 అంటే 18. అదేవిధంగా 1 + 8 చెప్పుకున్నా కూడా 9 వస్తుంది. సో ఒక కంప్లీట్ నంబర్ మన లైఫ్లో అదృష్టాన్ని తీసుకొచ్చే నంబర్ అని చెప్పవచ్చు. మనిషి శరీరంలో కూడా నవరంధ్రాలు అని చెప్పేసి ఉంటాయి కదా. సో అన్నీ 9తో చాలా వరకు, ఈవెన్ స్టార్స్ తీసుకున్న నక్షత్రాలు 27, 2 + 7 9. సో 9కి చాలా ఇంపార్టెన్స్ ఉంది. ఎప్పుడైనా కూడా 9 మీకు కనిపించింది, అది కూడా 9, 99, 999 ఇలా కనిపిస్తే అదృష్టం అనేది మనల్ని వెతుకుంటూ మన దగ్గరకు వచ్చినట్టే అని చెప్పేసి చక్కగా రిలాక్స్ అయిపోండి, హ్యాపీగా ఉండండి. నెగిటివ్ థాట్స్ అసలే పెట్టుకోవద్దు. ఒకవేళ మాకు స్టిల్ నెగిటివ్ వస్తుంది, మన లైఫ్లో పాజిటివ్ చూడట్లేదు అంటే జస్ట్ టాక్ టు యువర్ సబ్కాన్షియస్ మైండ్. మీ మైండ్తో, అంటే మనకంటూ ఒక కాన్షియస్ మైండ్, సబ్కాన్షియస్ మైండ్ అనేది ఉంటుంది కదా. మన సబ్కాన్షియస్ మైండ్ని ఇన్నర్ చైల్డ్ అని కూడా అంటాం. ఏదైనా నెగిటివ్గా ఆలోచించినప్పుడు తీసుకుంటుంది. పాపం దానికి తెలీదు ఇది తీసుకోవాలా తీసుకోవద్దా అని చెప్పేసి. చిన్నపిల్లలకి ఏదన్నా పాపం ఏది కనిపించినా తీసుకుంటారండి. మనం పెన్ పెట్టినా తీసుకుంటారు, అక్కడ ఒక నైఫ్ పెట్టినా కూడా వాళ్ళు తీసుకుంటారు. బికాస్ అది అంటే నైఫ్ అంటే అది డేంజర్ అని వాళ్ళకి తెలీదు. సో మన సబ్కాన్షియస్ మైండ్కి కూడా నెగిటివ్ ఇచ్చామంటే అది తీసేసుకుంటుంది. సో నెగిటివ్గా జరిగే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మనం ఎప్పుడు కూడా పాజిటివ్గా ఉండాలి. మన సబ్కాన్షియస్ మైండ్కి మనం కమ్యూనికేట్ అవుతూ ఉండాలి. లేవగానే సబ్కాన్షియస్ మైండ్కి కమ్యూనికేట్ చేయండి, నా లైఫ్ చాలా అద్భుతంగా ఉంది అని చెప్పేసి. కానీ మనం ఏం చేస్తుంటాం, లేవగానే అబ్బా ఈరోజు ఆ పని చేయాలి, ఈ పని చేయాలి, ఇది అవసరమా, నాకు లేజీగా అనిపిస్తుంది, ఇది అవుతుందా, ఇంత కష్టపడి వెళ్ళినా వాళ్ళు ఓకే అంటారా లేదా, ఒక డీల్ క్లోజ్ చేయాలనుకుంటే ఆ డీల్ అవుతుందా లేదా అనే డౌట్స్తోని సబ్కాన్షియస్ మైండ్కి ఫీడ్ చేస్తున్నాం. అదేమనుకుంటుంది, అదే కదా తీసుకుంటుంది. ఇది అవ్వలేదు అని ఫీడ్ చేసినప్పుడు డెఫినెట్గా అవ్వకుండానే చూసుకుంటుంది అది. సో ఎప్పుడు కూడా పాజిటివ్గానే ఆలోచించాలి, దాంతో కమ్యూనికేట్ చేయాలి. నేను చాలా అద్భుతంగా ఉన్నాను, నా హెల్త్ చాలా అద్భుతంగా ఉంది, నా జీవితంలో సమృద్ధి అనేది చాలా ఈజీగా నేను ఆకర్షిస్తున్నాను అనే విధంగా పాజిటివ్గానే ఇవ్వాలన్నమాట. ఒకవేళ అలా లేదు అనుకోండి, నిజంగా మన వర్క్షాప్ అనేది కండక్ట్ చేస్తూ ఉన్నాం, ఒక ఫ్రీ డెమో అనేది కూడా. అంటే అబండెన్స్ని ఎలా అట్రాక్ట్ చేయాలి మన లైఫ్లోకి అనేది సండే రోజు ఉంటుంది సిరి. మన నెగిటివ్ థాట్స్ని ఎలా మనం రిమూవ్ చేసుకోవాలి, ఏంజల్ నంబర్స్తో ఎలా కనెక్ట్ అవ్వాలి, హై ఫ్రీక్వెన్సీతో మనం ఎలా ఉండాలి, ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి మన లైఫ్ని అనేది ప్రతి ఒక్కటి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కాబట్టి పూర్తిగా ఇప్పుడు మనం మైండ్లో నెగిటివ్ ఉండకుండా ఉండాలి అంటే దానికి పాజిటివే ఫీడ్ చేయండి, పాజిటివ్గా ఆలోచించండి. ఈ క్లాస్కి వస్తే ఏమొస్తుంది అనే విధంగా కాకుండా, ఓకే క్లాస్ ఒక పర్పస్తో మనం చేస్తున్నాం, సో దాంట్లో ఏంటి పాజిటివ్ ఉంది అనే విధంగా అర్థం చేసుకొని వస్తే కనుక చాలా మంచి వ్యాలిడ్ పాయింట్స్ దొరుకుతాయి, కొన్ని టెక్నిక్స్ దొరుకుతాయి, ఎలా మన నంబర్స్తో కనెక్ట్ అవ్వాలి అనేది కూడా తెలుస్తుంది. సో మన మైండ్లో నెగిటివ్ డిలీట్ చేయాలి. రూమ్లో మనం ఊడుస్తూ ఉన్నామండి, మళ్ళీ ఊడ్చిన తర్వాత వెనక నుంచి ఎవరో చెత్త వేస్తూ ఉంటే
చెత్త అలాగే ఉంటుంది, మళ్ళీ ఉడవాలి. మళ్ళీ చెత్త వేస్తున్నాం అనుకోండి, అది క్లీన్గా ఉంటుందా? అలాగే మన మైండ్లో కూడా చెత్త వేస్తూనే ఉన్నాం, ఆన్గోయింగ్ చెత్త వేస్తూనే ఉన్నాం. కానీ క్లియరింగ్ ప్రాసెస్ చేసుకోవాలి అంటే ప్రతిసారి మన బిలీఫ్స్ ఏవైతే ఉన్నాయో డబ్బుల గురించి, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, నేను నీ గురించి చాలా నెగిటివ్గా ఆలోచించాను, మై డియర్ సబ్ కాన్షియస్ మైండ్ తీసేయి నా లోపల ఏదైతే నెగిటివ్ ఉందో అని చెప్పేసి కమ్యూనికేట్ చేసుకోవాలన్నమాట. అండ్ ఒక బ్యూటిఫుల్ టెక్నిక్ కూడా నేను చెప్తాను సిరి, ఈ 999 గురించి. ఇప్పుడు మనం చాలాసార్లు కరెన్సీ నోట్ పైన కూడా చూడడం జరుగుతుంది. 999 ఆ నంబర్ ఏమైతే ఉంటుందో కరెన్సీ నోట్ పైన, అంటే ఫస్ట్ కానీ లాస్ట్ కానీ 999 అనేది కనిపిస్తూ ఉంటుంది అనమాట. యూజువల్లీ మనం ఇలా కరెన్సీ నోట్ తీసుకున్నా కూడా ఈ లాస్ట్ 3 నంబర్స్ 999 లేదంటే ఈ స్టార్టింగ్ నంబర్ 999 అనేది కనిపిస్తూ ఉంటుంది. అలా గనక మీ దగ్గరికి వస్తే అది ఎవరికి ఇవ్వకుండా మీ దగ్గరనే పెట్టుకోండి చక్కగా. అండ్ యూజువల్లీ మీకు తెలుసో లేదో దీపావళికి లక్ష్మీ పూజ చేస్తూ ఉంటాం కదా, కరెన్సీ అంతా కూడా దేవుడి దగ్గర పెట్టి పూజ చేస్తూ ఉంటారు. సేమ్ అదేవిధంగా 999 వచ్చినా కూడా ఆ కరెన్సీ నోట్స్ని చక్కగా భగవంతుడి దగ్గర పెట్టి పూజించండి. అంటే మల్టిప్లై అవుతుందన్నమాట. మన దగ్గర ఏదైతే అమౌంట్ ఉందో అదంతా కూడా మల్టిప్లై అవ్వడం జరుగుతుంది. సో ఈసారి మీరు ఏం చేస్తారు అంటే ఫ్రైడే రోజు ఈవినింగ్ ఆ కరెన్సీ నోట్ని తీసుకొని చక్కగా ఒక ప్లేస్లో కూర్చోండి. లైక్ మనం 5 ఎలిమెంట్స్కి కూడా కనెక్ట్ అవ్వాలి. ఇప్పుడు మీరు ఒక క్యాండిల్ పెట్టుకోండి, లేదంటే క్యాండిల్ కానీ మన దేవుడి దగ్గర దీపం అన్నా కూడా పెట్టుకొని ఆ కరెన్సీ నోట్ని పట్టుకొని చక్కగా ఓం శ్రీ మాత్రే నమః, లేదంటే అది పెట్టుకొని ఓం హ్రీం శ్రీం అని అనుకున్నా కూడా ఎన్నిసార్లు ఒక 108 టైమ్స్ చాంట్ చేయండి. మీ ఫ్రీక్వెన్సీని పెంచుకోండి. లక్ష్మీదేవికి ఎప్పుడైతే మనం ఎప్పుడు డబ్బులు కావాలి అనే విధంగా కాకుండా మన లైఫ్లో అబండెన్స్ ఉంది, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పేసి గ్రాటిట్యూడ్ ఎక్స్ప్రెస్ చేయండి. ఓం శ్రీమాత్రే నమః అన్నా కూడా మనం గ్రాటిట్యూడ్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నట్టే లక్ష్మీదేవికి. సో 108 టైమ్స్ చాంట్ చేయండి. సో ఫైర్ ఎలిమెంట్కి కనెక్ట్ అవుతారు. శ్వాస మీద ధ్యాస పెట్టి మీ లోపలికి మీరు ప్రయాణం చేయండి. శ్వాస ద్వారా ఎయిర్ ఎలిమెంట్కి కనెక్ట్ అవుతారు. నేలపైన కూర్చోండి, భూమికి కనెక్ట్ అవుతారు. పక్కనే వాటర్ పెట్టుకోండి, వాటర్ ఎలిమెంట్కి కనెక్ట్ అవుతారు. ఆ శ్రీమాత్రే నమః 108 టైమ్స్ చెప్పినాక ఆ వాటర్ సిప్ బై సిప్ తాగండి. నా విషెస్ ఏవైతే ఉన్నాయో ఫుల్ఫిల్ అవుతున్నాయి, నేను అబండెంట్గా ఉన్నాను, నేను హై ఫ్రీక్వెన్సీతో ఉన్నాను అనే విధంగా ఆ గ్రాటిట్యూడ్ ఎక్స్ప్రెస్ చేశామనుకోండి, హై వైబ్రేషన్స్తో ఏదైతే సంకల్పించుకున్నామో, ఏదైతే అఫర్మేషన్ మనం చెప్పుకున్నామో, ఏదైతే మన లైఫ్లో కావాలి అని కోరుకుంటున్నామో అవన్నీ కూడా మన వైపుకి ఆకర్షించబడతాయి అన్నమాట. నేచర్ యొక్క లాస్ ఇది. మనం ఖచ్చితంగా కావాలి ఒక సంకల్పం పెట్టుకున్నప్పుడు నేచర్ ఫోర్సెస్ అనేది మనకి సపోర్ట్ చేస్తాయన్నమాట. సో మన ఇంటెన్షన్ స్ట్రాంగ్గా ఉండాలి, అందరికీ హెల్ప్ చేయాలి అనే విధానంలో ఉండాలి, కానీ సెల్ఫిష్గా అయితే ఉండకూడదు అనమాట. సో అదే ఒక్కసారి మనం ఫోకస్ చేయాలి. సో ఇలా ఎవరైనా కూడా ఇంట్రెస్ట్ ఉండి ఏంజల్ నెంబర్స్ ఇండికేషన్ తెలుసుకొని ద ఇంపార్టెన్స్ తెలుసుకొని, అంటే యూనివర్స్కి కనెక్ట్ అయ్యే మార్గం కూడా ఇది వన్ ఆఫ్ ద వే అంటారు. కాబట్టి అలా కనెక్ట్ అవ్వాలి అనుకునే వాళ్ళు మీ గైడెన్స్ తోటి ఏ విధంగా అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? మనకి 26th రోజు ఒకటి ఫ్రీ డెమో క్లాస్ అనేది జరుగుతుంది సిరి. సో తప్పకుండా ఎవరైనా కూడా అటెండ్ అవ్వచ్చు. అసలు ఈ ఏంజల్ నంబర్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ఏంజల్ మెడిటేషన్ మనం ఎలా చేసి మన లైఫ్లోకి అబండెన్స్ అనేది ఆహ్వానం పలుకుతాం అనే విధంగా మన కాన్సెప్ట్ ఉండబోతుంది. ఖచ్చితంగా ఎవరైనా కూడా ఇక్కడ వచ్చే నంబర్కి గనక కాల్ చేసినా కూడా డీటెయిల్స్ ఇస్తారండి. సో ఎవరైనా కూడా క్లాస్కి అప్రోచ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సిరి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.